గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల స్కామ్. 7 జిల్లాలో కాగ్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్లు. మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే 1000 కోట్లు దాటే అవకాశం. మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ కుమార్దే క్రియాశీల పాత్ర. ప్రైవేటు ఖాతాలకు నిధులు బదిలీ అనియట. ఎవరంటున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ కుమార్, మరి కళ్యాణ్ కుమార్ తనకు తానుగానే చేసిండా? కళ్యాణ్ కుమార్ అంటోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్. అంటే ఒక ఎంప్లాయే 1000 కోట్ల స్కామ్ చేసిండా? ఎంప్లాయే ప్రైవేట్ ఖాతాల్లోకి నిధులు మళ్లించిండా? ఎంప్లాయే అధికారం పోగానే ఫైల్ ఎత్తుకొచ్చిండా? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా? తలసాని శ్రీనివాస్ యాదవ్ కింగ్ పిన్. ఇక దాని కింద ఆనాడు లక్ష్మారెడ్డి అనే మేనేజింగ్ డైరెక్టర్, యానిమల్ అండ్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వ్యక్తి, అందులో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది డాక్టర్లు, ఇందులో కొల్లుడైపోయినారు. ఈ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేతి కింద ఉందనుకుంటా మొన్నటిదాకా. ఇప్పుడు వాకిటి శ్రీహరి వచ్చిండు, అయినా అట్లనే ఉన్నది. ఇప్పుడు ఐఏఎస్ కూడా పెద్ద గొప్ప ఆయన ఏం కాదు. ఆయన మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, భయంకరమైన అలిగేషన్స్ ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు, ఆయన పోస్టింగ్లు ఇస్తున్నాడు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. కేవలం 7 జిల్లాల్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధ్యయనం చేస్తేనే 259 కోట్ల 93 లక్షల మేర నిధులు దుర్వినియోగమైనట్టుగా లెక్క తేలిందని. మొత్తం 33 జిల్లాల విషయం ఏంటంటే ఇది ఈడీ చెప్తున్న రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. మరి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల అధికారంలో అయింది కదా వచ్చి, మరి 2 ఏళ్ల అధికారంలో మరి ఆయన తేల్చిన లెక్క ఎంత? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు చేసిన విచారణ ఏంది గొర్రెల స్కామ్లో? అసలైన లక్ష్మారెడ్డి అంటోడు మొన్నటిదాకా కెనడా చెక్కేసిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి అందరు కాంగ్రెస్ లీడర్లను కలుస్తున్నాడు, మంత్రులను కలుస్తున్నాడు, ఫోటోలు దిగి పోస్ట్ చేస్తున్నాడు. మరి ఏమైంది ఎంక్వైరీ? లెక్కలు తీస్తే ప్రభుత్వానికి కలిగిన నష్టం 1000 కోట్ల దాకా ఉంటుందని ఈడీ వెల్లడించింది. గొల్లకుర్మ లబ్ధిదారులకు వెళ్లాల్సిన ప్రభుత్వ నిధులు ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లుగా ఈడీ విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లో జరిపిన సోదాల్లో 200 డమ్మీ బ్యాంకు ఖాతాలు బయటపడ్డట్టుగా, ఖాళీ చెక్బుక్లు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ అధికారులు తెలిపారు. ఇటీవల పెరిగిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా ఈ ఖాతాలు, ఫోన్లను వాడినట్లు వారు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో నిధులు దుర్వినియోగమైనట్టుగా ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ కుమార్తో పాటు మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు, దళారుల ఇళ్లలో జూలై 30వ తేదీన సోదాలు నిర్వహించినట్లుగా హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ అంశంపైన తొలుత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళ్యాణ్ కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వెళ్లి రికార్డులు మాయం చేసినట్లు, కొన్ని ఫైళ్లు తగలబెట్టినట్లు, బీరువాల తాళాలు పగలగొట్టి సాక్ష్యాలు మాయం చేసినట్లు ఏసీబీకి కంప్లైంట్ వచ్చింది. లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు 2.1 కోట్ల ప్రభుత్వ సొమ్మును బదిలీ చేసినట్లు ఒక గొర్రెల వ్యాపారి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ నగదు బదిలీలో సంబంధిత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ల హస్తం ఉన్నట్లు కూడా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనికి తోడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2021 మార్చిలో విడుదల చేసిన నివేదికలో కూడా గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాల గురించి మాట్లాడింది. అయితే కేవలం 7 జిల్లాల్లో చేపట్టిన విచారణ మేరకే కాగ్ నివేదిక సమర్పించింది. కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలతో దాదాపు 254 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగినట్టు ఆ ఈడీ నివేదిక పేర్కొన్నది. ఆ గణాంకాలనే ఈడీ అధికారులు ఉటంకించారు. ఈడీ దర్యాప్తులో కూడా నకిలీ వ్యాపారులకు భారీగా ప్రభుత్వ నిధులు బదిలీ అయినట్టుగా వెల్లడైంది. పథకం ప్రారంభానికి ముందే గొర్రెల వ్యాపారంలో లేని వారికి డబ్బులు చెల్లించినట్లు, అసలు గొర్రెల కొనుగోలు, అమ్మకాలు జరగకుండానే ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేసినట్లు, లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. మనం కొన్ని పదుల వీడియోలు చేసినాం ఈ అంశం మీద. ఎట్లా జరిగింది ఈ స్కాము? ఒకటేమో అసలు గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాయడం, ఒకటి ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించడం ఒక భాగం. రెండోది
డాక్టర్లు వీళ్ళందరితోని కుమ్మక్కై గ్రౌండ్ లెవెల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత నాణ్యమైన గొర్రెలు కాకుండా అన్ని ముసలి గొర్రెలు, అప్పుడే ఇదైన గొర్రెలు, అట్లాంటి కొన్ని ఏదో ఒక 21 గొర్రెల్ని తీసుకొచ్చి కట్టబెట్టి అట్లా కొంత మోసం జరిగింది. మూడో టైప్ ఏంటి, ఒకరికి ఒక యూనిట్ వచ్చిన తర్వాత అంటే రైతులందరూ అక్కడికి వెళ్తారు, ఒక ప్రాంతానికి వెళ్తే వాడెవడో మధ్యలో ఉన్న బ్రోకరు ఆ 21 గొర్రెలను ఒక్కొక్క రైతు కట్టబెట్టిన తర్వాత డీసీఎంలలో ఆ గొర్రెలన్నీ ఆ రైతు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫోటో దిగుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు డాక్టర్లు అంతా కలిసి ఒక ఫోటో దిగి మళ్ళీ ఆ గొర్రెలన్నీ తీసుకుపోయి మళ్ళీ ఆ డీసీఎంలో మళ్ళీ ఆ ప్రాంతానికి తీసుకుపోతారు. అవి మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు. మరి డీడీలు కట్టిన ఈ రైతులకి ఏం లాభం అంటే రైతులకి 45,000 ఏమో కడితే దానికి డబల్ అమౌంట్ ఇచ్చేస్తారు. గొర్రెలు పాడలేవు, ఒకటే యూనిట్ని 100 మందికి తిప్పుతున్నారు. అట్లా మధ్యలో ఆ గొర్రెలు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి గొర్రెలు చంపిరు, ఒక్కొక్కడు కోట్ల రూపాయలు వేసుకపోయారు. ఇవన్నీ మనం వాస్తవాలని కళ్ళకు గట్టినట్టుగా గతంలో మనం చూపించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరి హయాంలో కొన్ని వేల లక్షల గొర్రెల్ని రిలీజ్ చేసిరు. వాళ్ళు అక్కడ ఆ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇందులో మెయిన్ కల్ప్రిట్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్, కళ్యాణ్ కుమారు, ఆ కింద ఉన్న పశుసంవర్ధక శాఖలో ఉన్న కొంతమంది అధికారులు అండ్ డాక్టర్, వీళ్ళంతా కలిసి చేసిన ఒక పెద్ద కుంభకోణం ఇది. నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన వ్యవహారం ఇది. ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓకే, ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది ఎవరో కంప్లైంట్ ఇవ్వడంతో ఈడీ ఎంటర్ అయింది, ఇందులో మనీ లాండరింగ్ కేసు ఉందని. అది అంతవరకే. రేవంత్ రెడ్డికి ఈ కేసుతో ఈ ఈడీ విచారణతోని దీంతో సంబంధం లేదు. మరి రేవంత్ రెడ్డితో దేనికి సంబంధం ఉంది? ఏసీబీకి సంబంధం ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థలైన రాష్ట్ర ప్రభుత్వ పరిధి, కేంద్ర ప్రభుత్వ పరిధి గురించి నేను మాట్లాడుతున్నా. మరి ఏసీబీ విచారణ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ కాగ్ రిపోర్ట్లో చెప్పారు కదా, ఒక్కొక్క బండి మీద 26 గొర్రెలు తీసుకుపోయినట్టు. ఇట్లా రకరకాల అద్భుతమైన కథనాలు వచ్చినాయి కదా. మరి ఆ తర్వాత కేసు విచారణ ఏమైంది? 2 సంవత్సరాల కాలంలో ఈ గొర్రెల స్కామ్కి సంబంధించిన విచారణ ఎందుకు ముందుకు పడలేదు? రెండేళ్ళు అయినా కూడా ఎందుకు తేల్చలేదు? ఇది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిరు. ఆల్రెడీ అప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆయన ఏంది, నాకు మినిస్ట్రీ కావాలని అడుగుతున్నాడు. నాతో పాటు ఇంకొక 3-4 తీసుకొస్తగా నాకు మంత్రి పదవి కావాలి. అక్కడ ఆగిపోయింది. అందుకే దాని స్కామ్ని కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిరు. అండ్ రెండోది ఏంది, ఈ టోటల్ ఎపిసోడ్లో యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మారెడ్డి అనేటోడు ఎస్సీ కార్పొరేషన్లో ఉండే, రిటైర్డ్ అయిన తర్వాత కూడా పోస్టింగ్ ఇచ్చిర్రు. ఎందుకంటే కమ్యూనిటీ గతంలోనే ఇచ్చిరు, అది కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఇచ్చినట్టు అది కంటిన్యూ అయింది. ఇది గొర్రెల స్కామ్ రాగానే కెనడా దొబ్బేసిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసిండు. మరి ఎందుకు లక్ష్మారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటలేడంటే చాలామంది ఏమంటున్నారంటే సేమ్ కమ్యూనిటీ ఒకటి, రెండోది ఏంది మన రేవంత్ రెడ్డి ఊరు పక్క ఊరో రేవంత్ రెడ్డి ఊరోనో, అందుకే ఆ సొంత ఊరు కాబట్టి చేయట్లేదని ఇంకొకటి. ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ చేస్తున్నది 1000 కోట్లని తెలుస్తున్నది. మరి రాష్ట్రంలో ఉన్న ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీయో లేకపోతే ఏసీబీ ఏదో రైట్ చేసింది కదా, మరి మీరేం చేస్తున్నారు? ఇందులో ఒక గిరిజన ఒక లంబాడి డైరెక్టర్ని తీసుకుపోయి జైలు వేసిరు. మరి అంతకుముందు జరిగింది ఏంది? ఇది పెద్ద కుంభకోణం. ఇది ఇప్పుడు చాలా కేసులు స్కామ్లు కాంప్రమైజ్ అవుతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, టానిక్ కేసు ఏమైంది చెప్పాలా, భూముల కేసులు ఏమవుతున్నాయి చెప్పాలా, అసైన్డ్ భూములు మొత్తం వెనక్కి తీసుకుంటాం, కక్కిస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా. 1 గుంట భూమి మేము మొన్న వర్టెక్స్ది పెద్ద ఎత్తున వైరల్ కావడంతో 25 ఎకరాల్లో పోయి బోర్డులు నాటిరు. గదొక్కటే మీరు చేసింది. ఇంకేం చేసిరు చెప్పండి? హైడ్రాన్ తెచ్చి మొత్తం వ్యవస్థనంతా టెర్రరైజ్ చేసి రియల్ ఎస్టేట్ మాఫియాను మొత్తం మీ చేతిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరి లెవెల్లో వాళ్ళు కానిచ్చేస్తున్నారు. టానిక్ కేసు కాంప్రమైజ్, హరితహారం కేసు కాంప్రమైజ్, ఇవన్నీ కాంప్రమైజ్ కదా. సంతోష్ రావుతోనైతే టోటల్ డీల్ సెట్. అందుకే సంతోష్ పేరే వినబడదు చూడండి ఎక్కడ. ఇక ఫార్ములా కార్ రేస్దేమో గ్రీన్కో ఉన్నారు వెనకాల. ఆ గ్రీన్కో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కలుస్తున్నారట. గ్రీన్కో అనిల్, రేవంత్ రెడ్డి గ్రీన్కో అనిల్, ఇంకొకరు మినిస్టర్లను వాళ్ళని వెళ్ళి కలుస్తున్నారట. మరి అది కూడా ఏమైంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో లేదు కదా మళ్ళీ వార్తల్లో. మళ్ళీ ఏమన్నా బెడిసి కొడితే వ్యవహారం మళ్ళీ తెర మీదకి వస్తుంది ఇంకొక వారం రోజులు.